హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక పిఆర్సీ పైన ఒక ముఖ్యమైన తీపి కబురు అయితే రావడం జరిగిందనమాట. మనకు ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి అందించడం జరిగిందనమాట. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులకి, బంధుమిత్రులకి కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ స్టేట్ ఆర్టీసీ కండక్టర్లకు పిఆర్సీ బకాయిలు విడుదల. తెలంగాణ ఆర్టీసీ కండక్టర్లకు 2013 పిఆర్సీకి సంబంధించి బకాయిలు బాండ్ల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిందన్నమాట. 14,000 మందికి పైగా ఉద్యోగులకు 85 కోట్లు ఇచ్చిందనమాట. ఇందులో ప్రభుత్వం వాటా 57 కోట్లు, ఆర్టీసీ వాటా 28 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2013 నుంచి పిఆర్సీలో 2015లో అమలు కాగా 50% మొత్తానికి యాజమాన్యం బాండ్లు జారీ చేసిందనమాట. వీటి గడువు 2020లో ముగియడంతో సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చడం జరిగిందనమాట. అయితే పాత ప్రభుత్వం లెక్క కాకుండా అయితే మన ఇప్పుడు ఉన్న రేవంత్ సర్కార్ ప్రభుత్వం అయితే ఉద్యోగులను అయితే పట్టించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.